పల్నాడు జిల్లా సత్తెనపల్లి 27వ వార్డులో విద్యుత్తు తీగలకు పిచ్చి మొక్కలు అలుముకొని ప్రమాదభరితంగా మారాయి. గాలి వీచిన, వర్షం కురిసిన అగ్గిరవ్వలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ మార్గంలో నడిచేందుకు పాదచారులు, కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యపై స్పందించిన విద్యుత్ శాఖ సత్తెనపల్లి పట్టణ ఏఈ కిరణ్ కుమార్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సిబ్బందిని ఎల్ఐ షరీఫ్ను తదితరులను పంపించి ఆ యొక్క తీగలపై అలుముకున్న పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని తీగలపై అలుముకున్న పిచ్చి మొక్కలను తొలగించారు. దీనికి స్థానిక కాలనీ వాసులు కూడా సహకరించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క పిచ్చి మొక్కలను తొలగించి వెంటనే విద్యుత్తును పునరుద్ధరించడం జరిగింది. ప్రతి శనివారము కరెంటు తీగల కింద ఉండే చెట్టు కొమ్మలను తొలగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మీ జేవికే న్యూస్, ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం.